బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వల్ల అసెంబ్లీలోని గాంధీ విగ్రహం అపవిత్రమైపోయిందని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన తలసాని, సుధీర్ రెడ్డిలు ధర్నాలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు స్పీకర్కు 3 నెలలు గడువు ఇచ్చిందని, నిర్ణయం వచ్చేంత వరకు కూడా వేచి చూస్తామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారి సలహాలు అవసరం లేదని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి అక్కడేదో వినతి పత్రం ఇచ్చిన నీతిమంతులు నేను ఎందుకంటా ఉంటానంటే దాంట్లో పోయిన వ్యక్తులల్లా సుధీర్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు. 2018లో సుధీర్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగినరు. 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ బీ ఫామ్ మీద అంటే టీడీపీ పార్టీ ఇచ్చిన బీ ఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి అనుభవించిన వ్యక్తులు. అసంటోళ్ళు కూడా పోయి ఈరోజు మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇస్తుంటే ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. మహాత్మా గాంధీ గారు కూడా నవ్వే పరిస్థితి ఏర్పడ్డదంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని మా మీద రుద్దే ప్రయత్నానికి చేస్తూ ఉన్నట్టున్నారు. ముఖ్యంగా